నమస్తే. నేనిందు. ఏపీలోని అమరావతి గురించి జర్నలిస్ట్ కృష్ణంరాజు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే అది దేవతల రాజధాని కాదు, అది వేశ్యల రాజధాని అంటూ కూడా ఆయన కొన్ని కొంతమంది మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ వీరయ్య చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. మేడం నమస్తే అండి. సార్ మరి ఏపీలోని అమరావతి గురించి సీనియర్ జర్నలిస్ట్ మన కృష్ణంరాజు గారైతే మహిళల్ని కించపరుస్తూ కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. అంటే ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేశ్యల రాజధాని అంటూ కూడా ఆయన మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? మేడం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక గడిచిన సార్ 5 సంవత్సరాల కాలాన్ని మనం ఒకసారి చూసుకోవాలి మేడం. సార్ 5 సంవత్సరాల కాలంలో అమరావతిలో మట్టి వేయకుండా గత పాలకుడు ఏమి చేసినా సరే ఎవరు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్న ఈ జర్నలిస్టులందరూ ఉమ్, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి అమరావతిని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తున్నారో ఆ సమయంలోనే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి అమరావతి మీద దుమ్మెత్తిపోయడం, పర్టికులర్ గా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అందులో చూస్తే కనుక ఈ సాక్షి మీడియాలో అమరావతిలో ఏదో అద్భుత కల్పనలు జరిగిపోతున్నాయి, అక్కడ స్కాములు జరిగిపోతున్నాయి అంటూ ఉమ్, రోజువారీ కథనాలు వండి వాటించే క్రమంలో సార్ ప్రజలెవరూ దీన్ని నమ్మటం లేదు. ఉమ్, ఉమ్, దీన్ని ఎవరు నమ్మటం లేదు అని చెప్పి ఉమ్, దీన్ని వేరే విధంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్దామనే ఆలోచనలో ఉమ్, ఏదైతే కనుక మొన్న శుక్రవారం రోజు ఉమ్, కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి, అలాగే ఎవరైతే ఈ కృష్ణరాజు అనే జర్నలిస్టు, ఉమ్, వీళ్ళిద్దరూ కలిసి ఒక డిబేట్ లో కూర్చొని ఒక వ్యాఖ్య చేశారు మేడం. ఏదైతే అంతకు ముందల రోజు ఉమ్, చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఇది దేవతల రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడినా సరే ఆయన మాట్లాడేది ఒకటే, అవును. అమరావతి అనేది దేవతల రాజధాని అని. ఎందుకు ఉమ్, చెప్తున్నారంటే ఆయన అమరావతికి నలుమూలల ఉమ్, నలుమూలల అమరావతిని రక్షించే విధంగా హిందూ దేవీ దేవతలు కొలువై ఉన్నారు మేడం. మనకి ఉమ్, తూర్పును చూసుకుంటే కనుక సార్ ఉగ్రనారసింహుడు, అలాగే ఉమ్, చూసుకుంటే పశ్చిమాన్ని ఉమ్, తీసుకుంటే గనక ఉమ్, అమరలింగేశ్వరుడు, ఇటు ఉమ్, దక్షిణాన్ని గనక తీసుకుంటే గనక ఉమ్, చేబ్రోలులో వెలిసి ఉన్న చతుర్ముఖ బ్రహ్మ, అదే ఉత్తరాన్ని గనక తీసుకుంటే గనక ఉమ్, గలగల పారే కృష్ణమ్మ చెంతనే ఉమ్, దుర్గమ్మ, వీళ్ళందరూ నలుదిక్కులా కొలువై ఉన్నారు. ఉమ్, ఇలాంటి తరుణంలో రాజధాని పనులు అనేది వేగవంతం అయిపోతున్నాయి. ఇదే ఉమ్, గనక జరిగితే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఉమ్, అలాగే చూస్తే గనక ఇక మనం జీవితంలో ఉమ్, ఏదైతే వైసీపీ పార్టీ అనేది జీవితంలో అధికారంలోకి రాదు మనకు కావాల్సిన వాళ్ళు అంటూ ఉమ్, ఒక కక్షతోటి ఉమ్, అక్కడ ఉన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇది దేవతల రాజధాని అన్నారు కాబట్టి ఉమ్, ఏదో ఒక గణాంకాలు తీసుకొచ్చి ఉమ్, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందించింది ఈ గణాంకాలు, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అంటూ ఆ ఉమ్, కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడుతూ ఉమ్, అసలు సంబంధమే లేదు, అమరావతి ప్రాంతానికి వచ్చిన రిపోర్ట్ కి సంబంధమే లేదు. ఉమ్, ఏదైతే గనక ఉమ్, మనకి ప్రధానంగా చూసుకుంటే గనక వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం తీసుకున్నా సరే ఉమ్, ఆంధ్రప్రదేశ్ మనకు ఫస్ట్ వచ్చేది కర్ణాటక, సెకండ్ వచ్చేది ఆంధ్రప్రదేశ్, థర్డ్ తెలంగాణ, ఇలా కొన్ని స్టేట్లు అయితే గణాంకాలు ఇచ్చారు. అవి ఉమ్, ఎందుకు ఇచ్చారు అంటే గనక హైవే కనెక్టివిటీ ఎక్కువ ఉన్న రాష్ట్రాల కోసం. ఉమ్, ఉమ్, హైవే కనెక్టివిటీ ఎక్కడ ఉంటాయో అక్కడ ఎయిడ్స్ అనేది వ్యాప్తి చెందుతుంది, ఈ హాట్ స్పాట్స్ అంటూ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం చూసుకొని వీళ్ళు దాన్ని ఈ కృష్ణరాజు అనే వ్యక్తి మరి సరే అతనికి ఫస్ట్ అమరావతి మీద విషం చిమ్మే పనిలోనే ఉంది. గతంలో చూసుకుంటే కనుక 2016 నుంచే తీసుకుంటే కనుక అమరావతికి 33,000 ఎకరాలు ఎందుకు అంటూ ఉమ్, అప్పుడు అడ్డం తిరిగి మాట్లాడిన పరిస్థితి. ఉమ్, ఉమ్, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు. అది ఉమ్, సక్సెస్ కాలేదు ఆ సమయంలో వాళ్ళు. ఉమ్, కానీ ఇప్పుడు అవకాశం దొరికింది విషయం కక్కాలి అని చెప్పి చంద్రబాబు ఉమ్, నాయుడు గారు ఇది దేవతల రాజధాని అన్నారు. అసలు ఉమ్, హిందువుల మనోభావాలు చెప్పడానికి ఇది దేవతల రాజధాని కాదు, వేశ్యల ఉమ్, రాజధాని అంటూ ఆయన చేసిన వ్యాఖ్య. ఉమ్, ఎంత ఉమ్, దౌర్భాగ్యం మేడం. సీనియర్ ఉమ్, జర్నలిస్ట్ అంటూ వీళ్ళు మాట్లాడిన మాట. ఉమ్, ఉమ్. వేశ్యల రాజధాని ఎలా అవుతుంది మేడం? ఆరు సార్ కోట్ల యాక్చువల్ గా మంది చూసుకుంటే అంటే నార్మల్ గా ఆ, వేశ్యలు అంటున్నారు ఆయన. అంటే వేశ్యలు కూడా వాళ్ళు పొట్ట కూటి కోసం చేసుకుంటారు నార్మల్ గా. అలాంటిది వేశ్యని పట్టుకొని వేశ్య అని కూడా అనద్దు. అలాంటిది అందరు ఇక్కడ మహిళల్ని కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మేడం, ఇక్కడ ఒక ప్రాంతాన్ని పర్టికులర్ గా మనం గమనిస్తే గనక అమరావతి ప్రాంతం మీద ఇప్పుడు కాదు మేడం, ఎప్పుడైతే అమరావతి ప్రాంతాన్ని మనకి రాజధానిగా ప్రకటించారో అప్పటి నుంచే ఈ సాక్షి మీడియా అనేది విషం చిమ్మటం మొదలు పెట్టింది. అది మునిగిపోతుంది, వరదలు వస్తాయి, అక్కడ బిల్డింగులు కడితే కూలిపోతాయి అంటూ ఒక విష ప్రచారం మొదలు పెట్టింది. ఏదైతే కనుక మద్రాసు వాళ్ళకి సంబంధించిన ఎంఐటి వాళ్ళు ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇక్కడ చెక్ చేసి ఇది
ఏదైతే కట్టడాలకు అనుకూలంగా ఉంటుంది అంటూ వాళ్ళు ఏదైతే కనుక ఉమ్, వాళ్ళు ఒక సాఫ్ట్ కాపీ అయితే ఇచ్చారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు. అలాగే చూస్తే సింగపూర్ వాళ్ళు వీళ్ళందరూ ఏదైతే గనక రిపోర్ట్ అయితే ఇచ్చారో ఇదంతా కట్టడాలకు అనుకూలంగానే ఉంటుంది ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ కూడా తొక్కిపెట్టి ఇది వరదలు వస్తే మునిగిపోతుంది బురద రాజధాని అంటూ ఏదైతే అల్లకల్లోలం గతంలో చూశాం మేడం. ఈ బొత్స సత్యనారాయణ గారి ఇదంతా సరే. ఉమ్, ఇది శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. మరి 5 సంవత్సరాల పాటు అదే శ్మశానంలో అదే ఎడారిలో వీళ్ళు కూర్చొని పరిపాలించారు కదా మేడం. ఆ రోజు ఉమ్, కాని రాలేదా వీళ్ళకి? మరి ఆ ఉమ్, గడిచిన 5 సంవత్సరాల్లో వీళ్ళు అక్కడే ఉన్నారు. ఈ మంత్రులు అని చెప్పుకునే వాళ్ళందరూ విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ఉమ్, ప్రాంతాల్లోనే ఉన్నారు. ఉమ్, వాళ్ళ ఉమ్, గెస్ట్ హౌస్లు తీసుకొని అక్కడే ఉన్నారు. అక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు. వాళ్ళ కార్యాలయాలు విజయవాడలోనే ఎక్కువ ఉన్నాయి. మరి తాడేపల్లిలో కూడా కార్యాలయాలు పెట్టుకున్నారు. మరి అప్పుడు ఉమ్, కాని రాలేదా మేడం వీళ్ళకి దేశాల ఉమ్, రాజధాని అనే ఏ లెక్కని చెబుతారు ఇక్కడ ఒక సారీ మేడం పదే పదే ఈ పదం వాడాల్సి వస్తున్నందుకు నాకు కూడా సిగ్గేస్తుంది. ఒక ఉమ్, సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉమ్, అసలుకి దీన్ని కొమ్మినేని మేడం. నాకు ఒకటే మేడం. ఆయన అవును. సీనియర్ జర్నలిస్ట్. ఉమ్, 20 సంవత్సరాల నుంచి డిబేట్ 18 సంవత్సరాల నుంచి డిబేట్లు నడుపుతున్నాను. నేను తప్పు మాట్లాడితే గనక ఉమ్, రాజీనామా చేస్తానంటూ సవాల్ విసురుతున్నాడు కదా. ఉమ్, ఉమ్, సరే ఉమ్, మేడం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను వీళ్ళందరినీ. ఉమ్, ఇదే కొమ్మినేని శ్రీనివాసు గతంలో ఒక మహిళ గురించి ఒక కాలర్ ఫోన్ చేస్తే అంటే లక్ష్మీ పార్వతి గురించి ఒక కాలర్ ఫోన్ చేస్తే ఏం మాట్లాడాడు మేడం? ఉమ్, 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 అతన్ని నోటికి వచ్చినట్టు తిట్టాడే నీకు అక్కలు లేరా నీకు చెల్లెలు లేరా అన్నారు. ఉమ్, మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణరాజు అతను జర్నలిస్ట్ వాళ్ళకి వయసుకు గౌరవం ఇద్దామన్నా కూడా గౌరవం ఇవ్వలేకపోతున్నాం మేడం. అలాంటి వ్యక్తి ఉమ్. ఇది వేశ్యల రాజధాని అని మాట్లాడినప్పుడు పక్కపక్క నవ్వాడంటే ఇది విజ్ఞత ఎక్కడికి పోయింది మేడం? సార్ మరి ఏంటి రాజకీయంగా ఆ పదం పదం మారినందుకు సారీ ఓకే, ఓకే. చెబుతున్నాను. ఇతను విజ్ఞత ఎక్కడికి పోయింది? ఉమ్, ఉమ్, ఉమ్. అంటే ఒక రాజకీయంగా సార్ మరి రాజకీయంగా ఒక పార్టీని అడ్డు పెట్టుకొని మహిళల్ని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ప్రత్యేకంగా వైసీపీ ఎజెండా మేడం. అదొక్కటే కాదు. ఈ రోజు ఉమ్, సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చూసుకుందాం మేడం. అవును, అతను అవును. ఏమంటున్నాడు మేడం? ఉమ్, ఏదైతే గనక ఈ జర్నలిస్ట్ ఇద్దరు ఫోటోలు అమరావతి ఉమ్, రైతులు గాని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు గాని వీళ్ళు చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక వాళ్ళ ఫోటోలు ఉమ్, చెప్పులతో పడుతుంటే వీళ్ళు ఉమ్, మనుషుల రాక్షసుల పిచాచాల అంటూ ఇంకో పదం ఉమ్, కూడా జారాడు మేడం. ఉమ్, ఉమ్, సంకర తెగ అంటూ ఒక పదం అయితే వాడాడు మేడం. ఉమ్, అంటే ఉమ్, ఇదంతా ఈ పరిస్థితి ఇదంతా స్క్రిప్టెడ్ మీడియా అనేది ఆల్రెడీ అర్థమైపోతుంది మేడం. ఉమ్, ఉమ్, ఎందుకంటే కనుక దేశ రాజధాని అంటూ వాళ్ళతో మాట్లాడారు. వెనకమాల ఎలాంటి సపోర్ట్ లేకుండా అంటే కనుక కృష్ణరాజుకి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ పదం వాడగలరా? అతను వాడాడు సరే. ఇతనికి బుద్ధి ఎక్కడికి పోయింది అంటాను నేను. ఎవరైతే కొమ్మినేని శ్రీనివాస్ బుద్ధి ఎక్కడికి పోయింది? నేను ఖండించాలనుకున్నాను, ఖండించలేకపోయాను. ఇంకొంచెం గట్టిగా ఖండించాలేమో ఆ టయానికి నాకు అలా అనిపించలేదు అంటున్నాడు మేడం. అలా అనిపించలేదు అనేవాడు పక్కపక్క నవ్వుతూ ఏమండి మిమ్మల్ని ఏమన్నా ట్రోల్ చేస్తారేమో అది చూసుకోండి అండి అంటూ ఆయనకి సలహాలు ఇచ్చే విధానం ఎందుకు చేశాడు మేడం ఇతను? ఆయన ఇంకొకటి ఇవాళ అరెస్ట్ చేశాక సార్ మరి అరెస్ట్ చేశాక కూడా నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కువైతే అరెస్ట్ చేస్తారు, చంపేస్తారు అంతే కదా, ఇంకేం చేస్తారంటూ కూడా ఆయన మాట్లాడారు. ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని? అంటే కొమ్మినేని ఇక్కడ శ్రీనివాసరావు అరెస్ట్ గారు. చేస్తే కనుక మరి గతంలోనే చూద్దాం మేడం. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ గురించి ఎవరు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇంత వయసులో ఆయన ఇబ్బంది పెట్టడం అవసరం, బస్సును ఎంతసేపు తలుపులు కొట్టడం అవసరం అని మాట్లాడితే గనక ఆ సమయంలో ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నాడు మేడం? 70 ఏళ్ళు వయసు వస్తే ఏముంది తప్పు చేసి అరెస్ట్ చేయకూడదా అని. మరి ఆ వ్యక్తికి ఈ రోజు వయసు గుర్తొచ్చిందా మేడం? 70 సంవత్సరాలు నాకు వయసు, నేను పిల్లలు తెచ్చుకుంటా అంటే తెచ్చుకొని లేదు, నాకు హార్ట్ అటాక్ ఉంది, నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అంటూ పోలీసులు ముందర గంగేడుపు ఎందుకు మేడం మరి వీళ్ళకి? ఇక్కడ ప్రధానంగా చూస్తే మేడం వీళ్ళదంతా ఏం లేదు మేడం. ఇదంతా స్క్రిప్టెడ్ మీడియా. ఇంకొక విషయం కూడా తీసుకుంటే గనక ఇక్కడ పదే పదే వీళ్ళు ఏదైతే గనక ఇప్పుడు అరెస్ట్ చేశారో ఈ అరెస్ట్ కూడా ఇంకో సెక్షన్ కూడా యాడ్ అయింది మేడం ఇతని మీద. ఈ తాడికొండ నియోజకవర్గం అనేది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం మేడం. ఈ అమరావతి రాజధాని ప్రాంతం అనేది తాడికొండ నియోజకవర్గంలోనే 85% అనేది ఉంది. ఒక 15% అనేది మనకి మంగళగిరి నియోజకవర్గంలో కలుస్తుంది మేడం. ఈ 85% అనేది తాడికొండ నియోజకవర్గంలో ఉంటే గనక ఆ 85% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సోదరులు సోదరీమణులు ఉంటారు మేడం. మరి వాళ్ళని పట్టుకొని ఇంత దారుణంగా వేశ్యల రాజధాని అని మాట్లాడినామంటే అలాంటి తప్పులు చేస్తున్నారండి. ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ల ప్రకారం చూస్తే మేడం వీళ్ళకి దాదాపు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కనుక అప్లై అయ్యి పర్టికులర్ గా కనుక జరిగితే కనుక ఈ కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తికి అలాగే చూస్తే కనుక ఈ కృష్ణరాజు అనే వ్యక్తికి
ఉమ్, తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు అనేది శిక్ష పడే అవకాశం ఉంది మేడం. ఉమ్. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఇప్పుడు చూసుకుంటే జగన్ హయాంలో వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి కానివ్వండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారి విషయం కానివ్వండి, అలాగే వల్లభనేని వంశీ విషయం గారు కానివ్వండి, అన్ని వరుస అరెస్టులు అయితే జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అండ్ భారతి రెడ్డి అరెస్ట్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళని ఇరికించడానికే కృష్ణంరాజు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ ఒకటే మేడం, గతంలోనే మనం గమనించాము. మనం ఏదైతే కనుక టీవీ5 కానీ ఏబిఎన్ కానీ ఇలాంటి ఛానల్స్ మీద, అంటే ఛానల్స్ పేరు ఓటంకిస్తున్నా అని చెప్పి తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి గతంలో కొన్ని వ్యాఖ్యలు ఏదైతే కనుక వచ్చిన అనలిస్టులు గాని, వచ్చిన గెస్టులు గాని చేశారని చెప్పి అక్కడ టీవీ యాంకర్ మీద గాని, తర్వాత యాజమాన్యం మీద గాని కేసు పెట్టి సిఐడి వాళ్ళు కరోనా టైంలో కూడా తీసుకొచ్చి ఇక్కడ విచారించిన పరిస్థితి అయితే చూసాం మేడం. ఇక్కడ ఇంకో విషయం చూస్తే గనక మీరన్న దాన్ని చూస్తే గనక ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థమవుతుంది మేడం. ఇంటెన్షనల్ గా వీళ్ళందరూ చేపించారేమో అని ఒక అనుమానం అయితే ఉంది. ఎందుకంటే గనక లిక్కర్ స్కామ్ లో అనేది ప్రధానంగా వినిపిస్తున్న పేరు జగన్మోహన్ రెడ్డి గారిది. మొత్తం అంతా వచ్చేసరికి తాడేపల్లి దగ్గర కేంద్రీకృతం అయింది. మరి గతంలో కూడా చూస్తే కనుక రాజ్ కసిరెడ్డి అయితే ఒక తీవ్రమైన వ్యాఖ్య చేస్తున్నారు. నేను ఇంతకు మించి ఏం చెప్పలేను, ఏం చెప్పినా సరే నా ప్రాణం పోతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్య. వీటన్నిటిని సైడ్ ట్రాక్ పట్టించడానికి, వీటన్నిటిని ఏదైతే కనుక లిక్కర్ కేసు ఏదైతే స్పీడప్ అవుతుందో ఆ స్పీడప్ అయ్యే విషయాలు కూడా బయటకు రాకుండా ఉండటానికి వీళ్ళందరూ కలిసి ఆడుతున్న ఒక డ్రామా అయితే అనుకోవచ్చు మేడం. ఎందుకంటే కనుక అమరావతి అనేది రాష్ట్ర ప్రజల సెంటిమెంట్. ఇది మనది. గడిచిన 5 సంవత్సరాల్లో 10th క్లాస్ పిల్లలకి రాజధాని ఎందుకు చెప్పుకోలేని పరిస్థితిలో మన రాష్ట్రం పడిపోయినప్పుడు ఇప్పుడు వచ్చి అమరావతి గ్రోత్ ఇంజిన్ లాగా ఒక రకంగా 30,000 కోట్ల పన్నులతోటి బాగా నిర్మాణం అవుతున్న సందర్భంలో వీళ్ళందరూ మాట్లాడుతుంటే గనక దీని మీద విషం చిమ్ముదాం మనం. ఈ విషం చిమ్మితే గనక రాష్ట్ర ప్రజలందరూ ఒక ట్రాన్స్ లోకి వెళ్తారు. ఈ లిక్కర్ స్కామ్ అనేది సైడ్ ట్రాక్ అవుతుంది. దీని గురించి ఎవరు మాట్లాడరు అనే దానితో మాత్రమే చేశారు మేడం. దాంట్లో చూసుకుంటే మన మీడియా సమావేశంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు. వరుస అరెస్టులకు సంబంధించి కానివ్వండి, స్కామ్లకు సంబంధించి కానివ్వండి. అలాంటి మన మీడియా సమావేశంలో వైసీపీ నేతలని అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో కానీ వచ్చే రోజులో వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ కూడా ఒక సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? మేడం ఇక్కడ సినిమా చూపిస్తాను అంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇంట్లో కూర్చొని సినిమాలు ఎక్కువ చూస్తున్నారేమో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అలాగే మాకు కొన్ని సందర్భాల్లో కొంతమంది నా మిత్రులు కలిసినప్పుడు కూడా ఏంది స్వామి ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇంట్లో కూర్చొని ఎక్కువ సినిమాలు చూస్తున్నారా అంటూ కొంతమంది సెటైరికల్ గా మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఈ సినిమా చూపించేది ఏంటో కానీ నాకైతే అర్థం కావట్లేదు మేడం. ప్రధానంగా చూస్తే కనుక వీళ్ళు ఈ వరుస అరెస్టుల నేపథ్యంలో మాట్లాడకపోవటానికి, వీళ్ళ గురించి అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాట్లాడడానికి ఒకటే రీజన్ మేడం, సింపతి డ్రామా కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రోకలాడుతున్నారు. ఎందుకంటే గనక అరెస్టులు అనేది తన దగ్గర దాకా వచ్చే అవకాశం ఉంది. మనం రీసెంట్ గా చూస్తే గనక సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు మేడం, ఏముంది ఇంకొక 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, నేను అరెస్ట్ అవుతాను, అందరూ అరెస్ట్ అవుతారంటూ ఒక ఇచ్చారు మేడం. ఆ అరెస్ట్ ని డైవర్ట్ చేయడానికి, అంటే అరెస్ట్ గురించి జనాలు మాట్లాడుకోకుండా ఉండటానికే ఈ రోజు ఇదంతా ఈ డ్రామా అంతా ప్లే చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అనేది ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్ తలుపు అనేది తట్టేసింది మేడం. ఇంకా ఎంతో దూరంలో లేదు, తాడేపల్లి ప్యాలెస్ తలుపు తెచ్చుకోబోతుంది. అది తెచ్చుకున్న తర్వాత మరి ఆ నెలమాలికల్లో ఉన్నాయో లేదంటే ఎటు నుంచి తరలిపోయినాయో, ఏదైతే ముంబై బేసిక్ గా మీరు చేసిన హవాలా లింక్ కూడా చిట్టోళ్ళకి దొరికిన పరిస్థితి మేడం. ఈ సమయంలోనే ఏదైతే కనుక మొన్న శుక్రవారం రోజు వచ్చిన వార్తా కథనాలు గాని, లేదంటే గనక సిబిఐ వాళ్ళు ఇచ్చిన లీడ్ తో కానీ చూస్తే గనక ముంబై నుంచి ఒక అన్నోన్ అకౌంట్ ద్వారా, అంటే థర్డ్ పార్టీ అకౌంట్ ద్వారా వీళ్ళు మనీ లాండరింగ్ చేశారు, ఇక్కడ నుంచి మనీ పంపించేశారు. దాని లింక్ అయితే దొరికింది మేడం. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ రోజు అమరావతి మీద మాటలు కానీ, ఇప్పుడు చూస్తే మేడం సజ్జల రామకృష్ణారెడ్డి మేడం ఇప్పుడు దాకా మరి వైసీపీ నాయకులందరూ చాలా సమర్థించారు. మరి గతంలో మీరు మాట్లాడలేదా అంటూ చాలా సమర్థించారు. ఎక్కడో మాట తప్పు మాట్లాడితే కనుక దానికి వైసీపీ పార్టీకి సంబంధం ఏంటి, దానికి మాకు సంబంధం ఏంటి అంటూ చాలా అయితే మాట్లాడారు. మరి ఈ రోజు వాళ్ళ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన దాన్ని ఎలా చూడాలి మేడం? రోడ్డు మీద మహిళలు పడుతుంటే వాళ్ళని రాక్షసులు, పిశాచులు అంటూ మాట్లాడిన అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సిద్ధం సవాలు గుర్తు రాలేదా మేడం? మరి
అవును. 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 సిద్ధం హ్మ్. సభలో బాక్సింగ్, కిక్ బాక్సింగ్ బ్యాగులు పెట్టేసి అక్కడ హ్మ్. మ్యానిక్యూస్ లాగా ఒక పక్కన హ్మ్. పవన్ కళ్యాణ్ బొమ్మ, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెట్టి హ్మ్. అక్కడ హ్మ్. బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చి మరి కుదిచ్చారు కదా మేడం. అవును. ఆ అవును. రోజు మరి వీళ్ళకి నీతి గుర్తు రాలేదా? హ్మ్. హ్మ్. ఆఫ్టర్ ఆల్ ఇద్దరు హ్మ్. జర్నలిస్టులు కొడితేనే మీడియా ముందరకు వచ్చి హ్మ్. ఆంధ్రప్రదేశ్ మహిళలను ఉద్దేశించి సంకర తెగ అంటాడని. ఎంత హ్మ్. ఒళ్ళు బొలుపు, ఎంత కండకవరం అనుకోవాలి మేడం వీళ్ళకి. అవును. వీళ్ళ అవును. వెనక జగన్మోహన్ రెడ్డి లేటు హ్మ్. అనుకోవాలంటారా మనం? అవును. సో, ఇవాళ చూసుకుంటే ఎంత కృష్ణం కండకవరం అంటారు. నాకు హ్మ్. కోర్టులు ఉన్నాయి, నాకు రక్షణ కల్పిస్తాయి. ఇలాంటి హ్మ్. ఇప్పుడు ఒక జాతి మొత్తం ఒక లోకాన్ని మొత్తం ఒక రాష్ట్రంలో ఉన్న మహిళా లోకాన్ని మొత్తాన్ని సంకర తెగ అని మాట్లాడతారంటే గనక వీళ్ళని ఏ చెప్పులతో కొట్టాలి మేడం? అంటే నేను ఈ భాష వాడతానా అని చెప్పి తప్పుగా అనుకోవద్దు. అవును. కానీ అవును. ఈయన మాట్లాడిన భాషకి ఆవేశం అయితే ఆగట్లేదు మేడం. అవును. అవును.